తుని నియోజకవర్గం అందరి ఫోకస్లోకి వచ్చింది. అంత సీనియర్ అయిన యనమల రామకృష్ణుడి గురించి కాదు, ఆయన ఉన్నా ఉపయోగం లేదనే టాక్ అయితే ఉంది. ఆయన ఎన్నాళ్ళ నుంచి ఉన్నా గెలవలేకపోతున్నారు. రాజకీయంగా గ్రౌండ్ వర్క్ చేతకాకే అలా మేధావిగా మిగిలిపోయారనే టాక్ ఉంది. కానీ యనమల కుమార్తె దివ్య వచ్చాక మాత్రం అక్కడి రాజకీయం కలర్ఫుల్ అయింది. మరోవైపు అగ్రెసివ్గా ఉండే దాడిశెట్టి రాజా ఉండడంతో పోటీ తీవ్రమైంది. దాడిశెట్టి రాజా కాపు కావడం, అక్కడ కాపుల ఓట్లు కీలకం కావడంతో పాటు రాజా జనంలో గట్టిగా తిరిగే క్యాండిడేట్. అయితే ఈసారి వ్యతిరేకత గట్టిగానే ఉందని ప్రచారం జరిగింది. అయితే ఆ సీటు జనసేనకి ఇచ్చుంటే గ్యారంటీగా దాడిశెట్టి రాజా ఓడిపోయేవారని చెబుతున్నారు. ఇప్పుడు మాత్రం యనమల దివ్య గట్టి పోటీ ఇచ్చారు, కానీ గెలవలేరనే ప్రచారం జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో గెలిచే 1-2 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచేది ఇదొక నియోజకవర్గం అనే టాక్ వినపడుతోంది. అయితే గెలిచినా తక్కువ మెజారిటీతోనే బయటపడతారని కూడా అంటున్నారు. అయితే కూటమి వేవ్ ఉందని, గోదావరి ఉత్తరాంధ్రలో ఇంకా బాగా ఉందని, ఈ నియోజకవర్గం గోదావరి ఉత్తరాంధ్ర బోర్డర్లో కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంటుందని, ఆ వేవ్లో దివ్య గెలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా చెప్పుకుంటున్నారు. యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా మొదటి నుంచి టీడీపీలో కీలక పాత్ర. అయితే ప్రభుత్వ వ్యవహారాల్లోనే ఎక్కువ బిజీ ఉండడంతో రాజకీయాలు అంతగా పట్టించుకునేవారు కాదు. పైగా మేధావి స్టైల్లో జనంతో కలవకపోవడంతో డ్యామేజ్ జరిగింది. ఆ విషయం అధికారం పోయాక కానీ తెలియలేదు. అధికారం పోయాక నేరుగా పోటీ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. చివరికి కూతుర్ని రంగంలోకి దించినా వారసత్వ పోరులో సొంత సోదరుడే అడ్డం తిరగడంతో కష్టమైపోయింది. ఈసారి మాత్రం ఆ ప్రాబ్లం అంతగా లేదనే చెప్పాలి. అయినా దాడిశెట్టి రాజా దూకుడు వ్యూహం ముందు యనమల దివ్య నిలబడలేకపోయారనే టాక్ అయితే ఉంది. అయితే గీతే కూటమి వేవ్లోనే యనమల దివ్య గెలవచ్చని, లేదంటే కష్టమేనని అంటున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.